రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా విద్యా సంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరపున గురుకుల బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాట నిర్వహించనున్నారు. గురుకులాలు స్కూల్స్లలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీ వేదికగా సర్కార్ను నిలదీయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు విషాద ఘటనలపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. వరుస ఘటనల నేపథ్యంలో ఆయా విద్యా సంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరపున గురుకుల బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యాసంస్థలతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలను, కాలేజీలను పరిశీలించనున్నారు. గురుకుల బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలపై నివేదిక సమర్పించనున్నారు. రేవంత్ సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్న రేవంత్ది పాపిష్టి పాలన అని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి పరిపాలనా అనుభవం లేకపోవడం, కీలకమైన విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకుని నిర్లక్ష్యం చేస్తుండడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 మంది విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు. ఏడాది కాలంలో 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు, 886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోందన్నారు. మొదటి సంఘటన జరిగినప్పుడే స్పందించి ఉంటే ఇంతమంది విద్యార్థులు ప్రాణాలిపోయి ఉండేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రికి ఆ పిల్లల తల్లిదండ్రుల కడుపు కోత కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీకి 28 సార్లు వెళ్లడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చనిపోతుంటే కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించాలన్న సోయి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరితే అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థుల చావులను పట్టించుకొని ఈ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరిస్తుందని కేటీఆర్ అన్నారు. వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదా అని ప్రశ్నించారు. గురుకుల విద్యాసంస్థల నిర్వహణలో అపారమైన అనుభవం ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 5 సభ్యులతో కేటీఆర్ కమిటీని నియమించారు. కమిటీలో డాక్టర్ ఆంజనేయులు గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజారాం యాదవ్, వాసుదేవరెడ్డి సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల విద్యాలయాల్లో స్థితిగతులు, సౌకర్యాలు సహా అన్ని పరిస్థితులను కమిటీ ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కమిటీ అందించే నివేదిక ఆధారంగా గురుకుల విద్యా సంస్థల సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి సూచిస్తామన్నారు కేటీఆర్. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే వివిధ రూపాల్లో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల మరణాలను నివారించడంలో విఫలం కావడం, వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతుండటంపై ప్రభుత్వమే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కమిటీ నివేదికలో ప్రస్తావించే అంశాలను తాము శాసనసభలో లేవనెత్తుతామని కేటీఆర్ పేర్కొన్నారు.